లోకంలో చూస్తే దేశం అంటే దేశానికి పట్టలేదు, రాష్ట్రం అంటే రాష్ట్రానికి పడలేని పరిస్థితులు ఉన్నాయి, ఒక ప్రాంతం అంటే మరొక ప్రాంతానికి పడలేని పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా? మనిషి అంటే మనిషికి పట్టలే. ఒక పెద్ద అంటే ఒక పెద్దకు పట్టలేదండి. ఒక స్త్రీ సంఘంలో ఒక ప్రార్థనాపరులైన ఆమె అంటే ఇంకొకరు పడదు, ఇంకొకరంటే ఆమెకు పడదు. అంటే మీ జీవితం సంపూర్ణ కాలం క్షమించే విధంగా మీరు ఉండాలి. శక్యమైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. ఆ సమాధానంగా ఉండేవారు, లేకపోతే సమాధానం తీసుకొచ్చేవారు ఎవరన్నా పడతారండి? సమాధానపరచబడేవారు దేవుని కుమారులు. పలానా వ్యక్తి కుమారుడండి, పలానా వ్యక్తికి పిల్లలండి అని చెప్పబడుతుంటారు కొంతమంది. అది ఘనతగా ఎంచుకుంటారు. ఎందుకంటే అతనుకున్న ఉద్యోగాన్ని బట్టో, అతనుకున్న స్థితిని బట్టో, అతనుకున్న హోదాని బట్టో, అతనుకున్న డబ్బుని బట్టో, అతనుకున్న ఆస్తి సంపన్నతను బట్టో వాళ్ళ పిల్లలు చెప్పబడడానికి గర్వంగా ఫీల్ అవుతుంటారు కొంతమంది. కానీ దేవుడు అంటున్నాడు, సమాధానపరచబడి వారు ఎవరి పిల్లలు? స్వయంగా దేవుని పిల్లలంట.